సిబిఆర్ ప్రసాద్, మాది పట్లపరమరి గ్రామం, భూమండలం. కామినేని ఈశ్వరరావు గారని వెయిట్ లిఫ్టింగ్లో వారు 2 సార్లు ఒలింపిక్కి వెళ్ళారు ఆ ఊరు నుంచి. వారిని చూసి నేను కూడా క్రీడారంగంలో ఒలింపిక్కి వెళ్ళాలనే ధ్యేయంతో నా హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఫెసిలిటీస్ ఎక్కువ అవకాశం ఉంటాయని తెలుసుకుని ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాను. ఎయిర్ ఫోర్స్లో 9 సంవత్సరాలు పనిచేశాను. ఈ 9 సంవత్సరాల్లో ఒలింపిక్ వెళ్ళగలిగే స్థాయికి చేరుకున్నాను. అలాంటి టైంలో రైల్వే వాళ్ళు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, బయటికి రమ్మంటే బయటకు వచ్చాను. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నాకు కుదరలేదు. ఇక బతుకు తెరువు కోసం చిన్న కోళ్ళ ఫారం పెట్టుకునే జాతీయ స్థాయికి, అంటే ఇండియాలోని నెంబర్ 1 పౌల్ట్రీ స్థాయికి వెళ్ళింది. అట్లాంటి టైంలో నాకు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉన్నప్పుడు జీడి నాయుడు గారనే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు ఆయన చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ బాధ్యతలు అయిన తర్వాత తను సంపాదించిందంతా, వానప్రస్థంలో తను సంపాదించిందంతా సమాజానికి ఖర్చు పెడుతూ పిల్లలకి మినిమం గ్యారంటీ ఇచ్చి తదిమంతా సమాజానికి ఖర్చు పెట్టారు. ఆ రకంగా భారతదేశం నెంబర్ 1 ఉండేది ప్రపంచంలో అని చెప్పడం నాకు గుర్తొచ్చింది. సో అట్లా నేను కూడా బాధ్యతలు అయిన తర్వాత ఏదైనా సామాజిక కార్యక్రమం చేయాలని ఆ వయసులోనే అనుకున్నాను, నాకు 20 ఏళ్ళ వయసులో. సో అదే టైంలో నా కుటుంబ బాధ్యతలు పూర్తి అవ్వటం, ఆర్ఎస్ఎస్తో పరిచయం అవ్వటం, సో అట్లా నేను సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను ఏదైతే ఆ ఒలింపిక్ మెడల్ సాధించలేకపోయానో అది ఎట్లయినా సాధించాలనే ఉద్దేశంతో విజయవాడలో కేతనకొండలో స్పోర్ట్స్ స్కూల్ పెట్టి సుమారుగా 15 సంవత్సరాలు నడిపాను. పిల్లలకి అందరూ కూడా వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ ఇచ్చి 15 సంవత్సరాల పాటు నడిపాం. చాలామంది 100 మంది జాతీయ స్థాయికి వెళ్ళారు. దాదాపు 34 ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించాం. అలాంటి టైంలో నాకు కూడా వయసు పెద్ద అవుతుంది, చాలా సంవత్సరాలు ఇంకా చేయలేను అనే దృష్టితో ఇంకేదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగిద్దాం అనే ఉద్దేశంతో అనుకుంటా ఉన్నప్పుడు విద్యాభారతితో పరిచయం అయింది. సో అది యాక్చువల్గా అది అమ్మేసి చేద్దాం అనుకున్నాను, అమ్మేసి ఇంకేమైనా మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నా. కానీ ఆ టైంలో విద్యాభారతి వాళ్ళు నడుపుతున్న స్కూల్ చూపించి వాళ్ళు కూడా ఈ స్కూల్లో నేను ఎడ్యుకేషన్ కూడా నడిపేవాడిని. కానీ అప్ టు ది మార్క్ నేను నడపలేకపోయాను. స్పోర్ట్స్లో అయితే ముందుకు వెళ్ళగలిగాం, కానీ విద్యలో సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. వీళ్ళని కూడా కలుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అది విద్యాభారతికి డొనేట్ చేసి ఈ సైనిక్ స్కూల్, దీంతోపాటు స్పోర్ట్స్తో పాటు సైనిక్ స్కూల్ కూడా మొదలుపెట్టండి అని వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి గట్టి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంతో ఇప్పుడు సఫలీకృతం అయ్యాము. శాంక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి ఒక మంచి సైనిక్ స్కూల్ కూడా, క్రీడా పాఠశాలతో పాటు ఒక సైనిక్ స్కూల్ కూడా ఈ ప్రాంతానికి రాబోతుంది. ఇది ఈ ప్రాంత ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. నా పేరు సుధాకర్ రెడ్డి. ఈ నేతాజీ సైనిక్ స్కూల్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటున్నాను. అట్లనే విద్యాభారతి ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యాభారతి పేరుతోటి సుమారుగా ఒక 180 స్కూల్స్, అందులో కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో భాగంగానే కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్ సిలబస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. గడిచిన సంవత్సరము ఈ కేతనకొండ దగ్గర విజయవాడకి సమీపంగా ఉన్నటువంటి కేతనకొండలో సిబిఆర్ ప్రసాద్ గారు 8 ఎకరాల భూమిని, అందులో ఉన్నటువంటి భవనాల్ని వారు విద్యాభారతికి దానంగా ఇచ్చారు. వారు రిటైర్డ్ ఆర్మీ పర్సను. ఇదివరకు అక్కడ సిబిఆర్ అకాడమీ అని చెప్పేసి అక్కడ చాలా కాలం విద్యాలయం నడిపారు, స్పోర్ట్స్ ఇతరత్ర. విద్యాభారతి యాక్టివిటీస్ ఇవన్నీ చూసిన తర్వాత విద్యాభారతి ఒక సంస్థకు, సంఘటనకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని విద్యాభారతికి రిజిస్ట్రేషన్ చేశారు. సో వారి కోరిక మేరకి, వారి ఆలోచన మేరకి ఒక సైనిక్ స్కూల్ అక్కడ నడిపితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారి సమక్షంలోనే జరిగింది. అందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వము ఒక 100 సైనిక్ స్కూళ్ళు ప్రైవేట్ పబ్లిక్ సమన్వయంతో
దేశవ్యాప్తంగా ఒక 100 సైనిక్ స్కూల్ నడపాలి అనేటువంటి ఒక జియో పాస్ చేసింది. ఆ మేరకి మేము గడిచిన సంవత్సరము దానికి రెసిడెన్షియల్ స్కూల్ కొరకు 8 ఎకరాల భూమికి ప్లస్ తగినటువంటి భవనాలు కావాలి, అవన్నీ మేము చూపాం కాబట్టి ఆ మేరకు అప్లై చేశాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రక్షణ శాఖ విభాగం నుంచి వచ్చినటువంటి ఒక టీం కూడా గడిచిన మాసమే వచ్చి దాన్ని సర్వే చేసుకుని వెళ్ళారు. దాని సంతృప్తి చెందిన తర్వాత దానికి శాంక్షన్ చేస్తూ లెటర్ ఇచ్చేశారు. 6వ తరగతి నుంచి సామాన్యంగా గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని దేశంలో ఏ స్కూల్కైనా వాళ్ళ యొక్క ఛాయిస్ని బట్టి ఆ స్కూల్లో వాళ్ళు జాయిన్ కావచ్చు. కాబట్టి తెలంగాణలో అయితే ఇప్పటివరకు సైన్స్ స్కూల్ లేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీగా ఒకటి విజయనగరం దగ్గర కోరకొండలో ఒకటి ఉంది, అట్లానే ఇంకొక 2 స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది 4వ స్కూల్ అవుతుంది. ఇంకోటి తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. 6వ తరగతికి ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యార్థుల్ని కేటాయించడం జరుగుతుంది. అయితే మేము 5వ తరగతికి 6వ తరగతికి రెండింటి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యార్థులు 6వ తరగతి ప్లస్ 5వ తరగతి కూడా మేము ఇక్కడ విద్యార్థులను తీసుకొని 5వ తరగతి వాళ్ళకి కోచింగ్ ఇస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు 6th క్లాస్ లోపల ఎంట్రన్స్ టెస్ట్లో పాల్గొని అందులో పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్కి అఫిలియేటెడ్గా నడపాలని చెప్పేసి మేము అనుకున్నాము. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఓపెనింగ్ పర్మిషన్ తీసుకున్నాము. కాబట్టి రేపు జూన్లో ఈ స్టేట్ గవర్నమెంట్ నియమం ప్రకారంగా జూన్ 11కి దాని యొక్క పాఠశాల ప్రారంభోత్సవం ఇతరత్ర ఉంటుంది. అడ్మిషన్స్ మాత్రం ఇప్పటి నుంచే ప్రారంభమవుతాయి. దానికి సంబంధించి డోమ్ స్కూల్కి సంబంధించి ప్రిన్సిపల్ కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు, అతను కూడా జాయిన్ కావాల్సింది. కొంతమంది స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకున్నాము. అక్కడ భవనము తయారీ ఇతరత్ర ఇవన్నీ కూడా తయారయ్యాయి. ఆ 8 ఎకరాల భూమిలో 400 మీటర్ల రన్నింగ్ ట్రాకు, 400 మీటరు, అట్లానే గుర్రపుశాల, గోశాల, తర్వాత మిగతా అన్ని రకాల సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీసు అవన్నీ కూడా ఉండాలి. కాబట్టి దానికి తగినటువంటి ఒక మైదానం ఇతరత్ర అక్కడ ఉంది. అది ఈ సంవత్సరం లోపల ప్రారంభమవుతుంది. అది +2 వరకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నాము. అంటే 10th క్లాస్ తర్వాత 11th and 12th సిబిఎస్ఈకి ఎట్లాగో అఫిలియేటెడ్గా ఉన్నాం కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటిది. సుమారుగా హైవేకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది దానికి రోడ్డు ఇతరత్ర కూడా శాంక్షన్ అయిపోయినాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరము అంటే ఇప్పుడు పక్కనే గురుకుల విద్యాలయం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉండే వాతావరణము దీనికి అనుకూలంగా ఉండేట్టుగా అన్ని రకాలుగా ల్యాబ్స్తో పాటుగా తరగతి గదులు, హాస్టళ్ళు, కిచెను ఇవన్నీ కూడా ఇక్కడి వాతావరణం తగినట్టుగా క్లాస్ రూమ్లో అవసరమైతే ఏసీస్ పెట్టించడము, హాల్లో కానీ ఇతరత్ర ఇవి అన్ని వసతులతోటి అక్కడ భవనాన్ని తగినట్టుగా దాన్ని సమకూర్చాలని చెప్పేసి అనుకున్నాం. ఆ పనిలో భాగంగా ముందుకు వెళ్తున్నాము. రేపు జూన్లో అది 11కి విద్యాలయం ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభోత్సవానికి రాజ్నాథ్ సింగ్జీని పిలవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక 15 రోజుల క్రితమే వెళ్ళి కలిసి వచ్చాము. ఆ తర్వాతనే మాకు లెటర్ వచ్చేసింది. అంతకంటే ముందు కూడా వెళ్ళి కలిసాము. కాబట్టి కేంద్ర మంత్రి దానికి రావడానికి అవకాశం ఉంది. అట్లనే బండి సంజయ్ గారిని కూడా వారిని వెంట తీసుకుని వెళ్ళాం, వారు కూడా వస్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగాము. బహుశా రేపు జూన్ లోపల దాని ప్రారంభం ఇతరత్ర అవుతుంది. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను కృష్ణా జిల్లాలో జన్మించాను. కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక సైనిక్ స్కూలు వస్తుందని తెలిసి నా అంతటికి నేనే స్వచ్ఛందంగా విద్యాభారత్ దగ్గరికి వెళ్ళి మీరు మా జిల్లాలో పెడుతున్నారు, మీకు ఎటువంటి సహకారం అయినా నా వంతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను స్వచ్ఛందంగా ఒక కార్యకర్తగా ముందుకు వచ్చి దీనికి సహకరిస్తున్నాను. గతంలో నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు స్థాపించడంలో, డెంటల్ కళాశాలలు స్థాపించడంలో కొంత ప్రవేశం ఉండటం, అలాగే ఈ సైనిక్ స్కూలు నా జీవిత లక్ష్యం. అప్పట్లో కోరుకొండ సైనిక్ స్కూల్ ఉంది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దాంట్లో చేరాలని ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు, వెళ్ళలేకపోయాను. కనీసం భావితరాల విద్యార్థులకు ఇప్పుడు ఈ సైనిక్ స్కూలు కేవలం కృష్ణా జిల్లా వారికే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకే కాక తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూలు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 2 రక్షణ
శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఒకటి కోరుకొండలో 1962లో పెట్టారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి నియోజకవర్గంలో, ఆ పీలేరు నియోజకవర్గంలో కలికిరిలో పెట్టించారు. 2 ప్రభుత్వ రంగ సైనిక్ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో. 3వది నెల్లూరులో కృష్ణపట్నం సమీపంలో అదాని వాళ్ళు స్థాపించారు. ఇది 4వది అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 2 ప్రభుత్వ 2 ప్రైవేట్ సైనిక్ స్కూళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ కూడా స్థానికత ఉంటుంది. విద్యాభారతి వారు 3 రాష్ట్రాలకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న లింగం సుధాకర్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉండే 4 సైనిక్ స్కూళ్ళు, నా సహచర బృందంలో ఇక్కడ శంకర్రావు గారు ఉన్నారు, వారు ఈ కమిటీలో ఉన్నారు. వారు కూడా సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి. వారిని తీసుకుని కోరుకొండ, నెల్లూరు, కలికిరి, మధ్యప్రదేశ్లో మన్సూర్, గుజరాత్ ఇలా పలు సైనిక్ స్కూల్ని అధ్యయనం చేసి ప్రభుత్వ రంగ స్కూళ్ళు అలాగే ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న స్కూళ్ళను కూడా అధ్యయనం చేసి ఒక కార్యకర్తగా నా వంతు సేవ అందించడానికి ఒక తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఈ సైనిక్ స్కూల్ రావడం అనేది ఎంతో గర్వకారణం. ఈ విద్యాభారతి తరపున దాదాపు 3 రాష్ట్రాల్లో లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 700 స్కూళ్ళు ఉన్న ఈ సైనిక్ స్కూల్ పెట్టడంలో ఎంతో ఆనందం అందరికీ కలిగింది. పైగా ఇదంతా కూడా దాతల కృషి. సిబిఆర్ ప్రసాద్ గారు ఎంతో పెద్ద మనసుతో 8 ఎకరాల భూమి, 2,50,000 చదరపు అడుగుల భవనాలు, ఈ రోజున చూస్తే ఈరోజు మార్కెట్ విలువ చూస్తే దాదాపు 50 కోట్ల విలువ ఉండే మరి విరాళం ఇవ్వటం అనేది ఒక విశేషం. అటువంటప్పుడు చాలామంది దాతలు ముందుకొస్తున్నారు. మేము దాతలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణలో ఉండే విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇతర దేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులు కూడా ఈ సైనిక్ స్కూల్కి విశేషమైన విరాళాలు అందించి దీన్ని భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళాలనే సంకల్పంతో లింగం సుధాకర్ రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్ళటం, ప్రతి పనిలో కూడా సిబిఆర్ ప్రసాద్ గారు ఈ కృష్ణా జిల్లాలో బట్లపెనమరు గ్రామంలో అందరూ గొప్ప వ్యక్తులే ఉంటారు. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాని రూపొందించిన వ్యక్తి ఆ బట్లపెనమరు గ్రామం. వారికి ఆ వాసన తగిలింది. సిబిఆర్ ప్రసాద్ గారు పెద్ద దాత. బిల్ క్లింటన్లా 97% తన ఆస్తిని మొత్తం సంపాదనను సమాజ వికాసం కోసం విరాళమిస్తూ భార్యకు 1%, కుమార్తెకి 2%కే పరిమితమై ఇంకా ఎన్నో ఆస్తులు ఉన్నాయి, వాటిని కూడా విరాళం రూపంలో అందించడానికి వారికి ఇంకొక సంకల్పం ఉంది. ఈ సైనిక్ స్కూల్ పక్కన మరొకటి ప్రత్యేకంగా స్పోర్ట్స్ స్కూల్, సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫర్ గర్ల్స్ పెట్టాలనే సంకల్పం కూడా ఉంది. అన్నీ కలిసి వస్తే వచ్చే విద్యా సంవత్సరానికి కేవలం ఆడపిల్లలకి ఈ సైనిక్ స్కూల్లో సైనిక శిక్షణతో పాటు గుర్రపు స్వారీలు, రైఫిల్ షూటింగు, విలువిద్య ఇలాంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, స్విమ్మింగ్తో పాటు వారి ఆకాంక్ష ఈ సైనిక్ స్కూల్ నుంచి దేశంలో అంతర్జాతీయంలో క్రీడల్లో రాణించే విధంగా అన్నీ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలతో వాలీబాల్, ఖోఖో, హాకీ, ఫుట్బాల్, క్రికెట్ ఇలాంటి క్రీడలను ప్రోత్సహించి వారి ఆలోచన చాలా బాగా నచ్చింది నాకు. మనం మగపిల్లలు ఎలాగో కొట్టలేము, చైనా వాళ్ళతో మనం పోటీ పడలేము, కనుక ఆడపిల్లలను శిక్షణ ఇస్తే వాళ్ళు ఒలింపిక్స్లో రాణిస్తారని సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇది అయిపోయిన తర్వాత నా వంతు కృషి ఒక వాలంటీర్గా స్వచ్ఛందంగా సిబిఆర్ ప్రసాద్ గారితో కలిసి స్పోర్ట్స్ స్కూల్ కూడా వచ్చే విద్యా సంవత్సరానికి అక్కడ కేతనకొండ ఒక పవిత్రమైన భూమిగా తయారయ్యేలా ప్రయత్నం చేస్తున్నాం. దాతలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కేతనకొండ సైనిక్ స్కూల్కి, నేతాజీ సైనిక్ స్కూల్కి మీరు విరాళాలు ఇచ్చి దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ పాత్రికేయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.